నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కన్సీవా ఫెర్టిలిటీ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, గైనకాలజీకి సంబంధించి ఫస్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూసుకుంటే ఒక అమ్మాయి లైఫ్లో స్టార్ట్ అవ్వాల్సిన మెన్సురల్ సైకిల్ నుంచి స్టార్ట్ చేసుకుందాము. అయితే ఇంతకుముందు మనం చూసుకుంటే ఒక 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ అట్లా మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుండేది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో నేను చూసిన దాని ప్రకారం 4th క్లాసు 5th క్లాసు కొన్ని స్టేజెస్లో 3rd క్లాస్ వాళ్ళు కూడా తొందరగా మెచ్యూర్ అవ్వడము, పీరియడ్ సైకిల్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది దేనికి కారణం అంటారు? ఎందుకు వస్తుంది అలాగా? ఎస్, అవునండి. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఈ ప్రీమెచ్యూర్ మెనార్క్ అంటాము. అంటే యంగ్ ఏజ్లోనే వాళ్ళకి less than 8 years లోపట్నే ఇంకా వాళ్ళకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళకి అసలు అది ఏంటో తెలియని ఏజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎస్, ఇది ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది చూసుకున్నట్టయితే కొన్నిసార్లు ఏంటంటే, అంటే మోస్ట్ కామన్ది చెప్దాం ఫస్ట్. ఈ కాలంలో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, వెయిట్, ఓవర్ వెయిట్ అనేది ఎక్కువ అవుతున్నారు. సో మన పిల్లలు తినే ఫుడ్ చూసుకున్నట్టయితే జంక్ ఫుడ్ కానివ్వండి, దీనివల్ల. అండ్ చాలా మంది దే ఆర్ ఆల్ అటాచ్ టు దేర్ స్క్రీన్స్ అన్నట్టు. బయటికి వెళ్ళి తిరిగి అంటే ఆడుకునే ఇది కూడా ఉండట్లేదు వాళ్ళకి. చాలా ప్లేసెస్లో అంటే పేరెంట్స్ వాళ్ళు బిజీ ఉండడం వల్ల స్క్రీన్స్ పట్టుకుంటున్నారు. అండ్ ఆ స్క్రీన్ యూసేజ్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల వాళ్ళకి యాక్టివిటీ అనేది తగ్గుతుంది బాడీలో. దానివల్ల బరువు పెరగడము. అండ్ దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్ కూడా ఈ చిన్న పిల్లలు కూడా ఈ కోలాస్ డ్రింక్స్ అనేవి తాగుతున్నారు. అండ్ ఆల్సో ఈ స్వీట్ అంతా ఈ బేసిక్లీ జంక్ ఫుడ్ అనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనుకోండి, అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ఈ అధిక బరువు ఉండడం వల్ల వాళ్ళకి ఏదైతే లేట్గా అవ్వాల్సిన ఈ ఏదైతే ఈ మెనార్క్ అంటాము అది ఎర్లీగానే వస్తుంది. అండ్ ఆల్సో కొన్ని ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని అంటాము. మనకి ప్లాస్టిక్స్, ప్రతి ప్లాస్టిక్ అంటే లేచినప్పటి నుంచి చూస్తే మనం బ్రష్ దగ్గర స్టార్ట్ చేస్తే పడుకునే ముందు వరకు ప్రతిదీ మనకి డే ఇన్ డే అవుట్ ప్లాస్టిక్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో మనం తినే ఫుడ్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి, తాగే వాటర్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. సో దీని నుంచి ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది. సో అవి ఏం చేస్తాయంటే బాడీలో బ్రెయిన్లో కరెక్ట్గా పనిచేయాల్సిన హార్మోన్స్ అన్నింటినీ డిస్టర్బ్ చేస్తాయి. పేరులోనే ఉంది. ఆ ఎండోక్రైన్స్ ఆర్ నథింగ్ బట్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్. అది డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఆ సైకిల్ ఏదైతే రెగ్యులర్ గా పనిచేయాలి అది ప్రీమెచ్యూర్ గానే స్టార్ట్ అయిపోయి వాళ్ళకి ప్రీమెచ్యూర్ గానే ఈ పీరియడ్ స్టార్ట్ అవ్వడము ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్నిసార్లు జెనెటిక్ గా ఉంటాయండి. కొంచెం మందికి ఫ్యామిలీలో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటాయి, ఆర్ కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ మెనార్క్. బట్ ఈ మధ్య కాలంలో ఈ ఇన్సిడెన్స్ పెరగడానికి మాత్రం రీజన్ మన లైఫ్ స్టైల్ అనేది చెప్పొచ్చు. ఒకటి ఫుడ్ కానీ, లేదు మనం వాడే వస్తువులు కానీ, ఎగ్జాక్ట్లీ, లేదంటే మన బరువు, ఫస్ట్ అధిక బరువు, బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల. అండ్ అది మోస్ట్ కామన్ గా చూస్తున్నామండి. అంటే వాళ్ళ యంగ్ ఏజ్ లోనే ఒబేసిటీ దానికి వెళ్ళిపోవడము, ఆ రేంజ్ బరువులోకి వెళ్ళిపోవడము, దానివల్ల వాళ్ళకి ఈ ఇష్యూ అనేది ముందుగా చూస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్గా వెయిట్ అన్నారు కదా. ఇప్పుడు వెయిట్ గెయిన్ అయినప్పుడు మనకి ఏంటంటే పీసీఓడి ఇష్యూస్ కానీ పీసీఓఎస్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి కదా. అయితే పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్గా పీసీఓడి అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఒకటే, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం ఒకటే అనుకుంటారండి. పీసీఓడి అంటే ఓవేరియన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం, వేరే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో పీసీఓడి అనేది ఓవరీస్ లో మనం మాట్లాడే దాని గురించి. అంటే ఓవరీస్ లో వాళ్ళకు ఆ ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ నెంబర్ లో ఉండడము, దాని రిలేటెడ్ ఎగ్ పెరగకపోవడం అది. వేరస్ ఈ ప్రెగ్నెన్సీ ఇష్యూ ఒకటి, ఫర్టిలిటీ ఇష్యూ ఒకటే కాదండి. పీసీఓడి వల్ల జనరల్ అన్ని ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సిండ్రోమ్, ఈ గ్రూప్ ఆఫ్ ఆల్ ద డిజార్డర్స్ ఏదైతే ఉందో, అంటే దానివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము, బరువు పెరగడము, హార్ట్ ప్రాబ్లం రావడము, లివర్ లో ఇష్యూస్ రావడము, ఇవన్నీ కలుపుకుంటే దాన్ని పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, విచ్ ఇస్ మోర్ కాంప్లెక్స్ వెన్ కంపేర్ టు మనం పీసీఓడి అనే దానికి కన్నా ఇది మోర్ కాంప్లెక్స్ అని చెప్తుంటాం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఏదో ప్రెగ్నెన్సీ రావట్లేదు, పీరియడ్స్ రావట్లేదనే కాకుండా అది కంట్రోల్లో లేకపోవడం వల్ల బాడీలో ఇంకా వేరే ఆర్గన్స్ ఏదైతే అటాక్ అవుతున్నాయో దానివల్ల ఇష్యూ అవుతుందో ఆ కండిషన్ ని పీసీఓఎస్ అంటాం. ఓకే, మెయిన్ గా మనకి పీసీఓడి నుంచి స్టార్ట్ అయ్యి అంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ లో ఇది మీద అది అలానే అడ్వాన్స్ అవుతూ ఉన్నప్పుడు మనకి వేరే ఏదైతే ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకి ఇది వచ్చిందో అది కంటిన్యూ అవడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బరువు పెరగడం, దానివల్ల వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అని ఉంటుంది. అలాగే బరువు పెరగడము, దానివల్ల ఈ షుగర్ కంట్రోల్ సరిగ్గా అవ్వకపోవడం, దానివల్ల మళ్ళీ బరువు పెరగడం, దానివల్ల బీపీ షుగర్ రావడము. సో అలా ఒక సైకిల్ ఫామ్ అవుద్ది.
అండ్ లివర్లో సరిగ్గా పనిచేయాల్సిన హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయవు, ఎంజైమ్స్ అనేవి. సో దానివల్ల లివర్లో ఇష్యూస్ రావడము. సో ఇవన్నీ ఒక సర్కిల్ లా ఫామ్ అవుతాయండి బేసిక్లీ. అంటే ఇప్పుడు ఈ పీసీఓడి రావడానికి మనం ముందు చెప్పుకున్నట్టు లైఫ్ స్టైలే కారణం అంటారా మ్యామ్? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో మేజర్లీ లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ అని చెప్తామండి. అంటే కొన్నిసార్లు ఏంటంటే అది కూడా జెనెటిక్ గా రావచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ ఉంటుంది, వాళ్ళకి పేరెంట్స్ కి, వాళ్ళ మదర్ కి ఉంది, వాళ్ళ మదర్ కి ఉంది, అలా కొన్నిసార్లు హిస్టరీ ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఆర్ మదర్ కడుపులో ఉన్నప్పుడు, తను బేబీ ఎప్పుడైతే మదర్ కడుపులో ఉన్నప్పుడు మదర్ ఎక్స్పోజర్ టు హై వేరే హార్మోన్స్ ఎక్స్పోజర్ అనేది తేడా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బేబీకి రావచ్చు. బట్ మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ ఆల్సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తాము. అంటే మనం ఊరికనే పేషెంట్ ని పీసీఓడి అని డయాగ్నోస్ చేయడం కాకుండా ఫస్ట్ ఇట్ ఈస్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అంటే మిగతా రీజన్స్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ రెగ్యులర్ గా లేవు అనడానికి మనం చాలా రీజన్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. లైక్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అని ఎక్స్క్లూడ్ చేసుకొని అప్పుడు మనము కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అనమాట మనకి పీసీఓడి అని డయాగ్నోస్ చేయడానికి. ఆ క్రైటీరియాలో పేషెంట్ ఫిట్ అవుతున్నారా లేదా అని చూసుకుంటాం. సో దీనిలో ఏంటంటే హార్మోన్స్, వీళ్ళకి ఎగ్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఎక్కువ పనిచేయాల్సింది తక్కువ చేయడము, తక్కువ పనిచేయాల్సింది ఎక్కువగా ఉండడం, చాలా ఎక్కువ లెవెల్లో ఉండడం, అలా ఉండడం వల్ల. అండ్ ఆల్సో ఆండ్రోజన్స్ అంటే మేల్లో ఉండే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫీమేల్లో ఎక్కువ ఉంటాయి, ఉండాల్సిన దానికన్నా కొంచెం మోతాదు ఎక్కువ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉండడము. అండ్ దీంతో ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఇంకొక కండిషన్ లాగా చెప్తామండి. అంటే షుగర్ ని కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్, అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే యంగ్ ఏజ్ లోనే షుగర్ రావడము, లేదంటే బరువు పెరగడము. అండ్ ఈ బరువు పెరగడం అనేది మళ్ళీ ఇట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ మళ్ళీ హైపర్ ఆండ్రోజెనిజం యాజ్ వెల్ as ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఒక సర్కిల్ లా ఫామ్ అవుతుంది అనమాట. అలా మళ్ళీ ఆ పీసీఓడి అనేది ఎక్కువడం. సో వాళ్ళకి అలా పెరుగుతూ పెరుగుతూ ఆ కండిషన్ అనేది, దీనిలో ఏంటంటే చాలా ఎగ్స్ ఉంటాయి కానీ ఎగ్స్ అనేవి సరిగ్గా పెరగవు, సరిగ్గా రిలీజ్ అవ్వవు. అండ్ దాని నుంచి వచ్చే హార్మోన్స్ ఎగ్జాక్ట్లీ అన్ని చిన్న చిన్న స్టేజ్ లోనే అరెస్ట్ అయిపోయి ఉంటాయి. సో దాని వల్ల వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్ రావు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకున్నాము దాని వల్ల. సో ఇవన్నీ ఒక యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ లాగా ఉండి దాని నుంచి వచ్చే ఇష్యూస్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనకి పీసీఓడిని ఎర్లీ స్టేజ్ లో మనం ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే మనకి సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి? సో మనము అంటే క్రైటీరియా చూసుకుంటామండి. 2 out of 3. ఇప్పుడు వన్ థింగ్ ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే కొంతమందికి అసలు మొత్తానికి రాదంటారు, కొంతమందికి మరి ఫ్రీక్వెంట్ గా వస్తుందంటారు. సో అలా ఏమైనా ఇర్రెగ్యులర్ ఉన్నాయా సైకిల్స్ అని చూసుకోవడం. సెకండ్ థింగ్ హైపర్ ఆండ్రోజెనిజం సైన్స్ అంటాం. అంటే ఇందాక చెప్పాను కదా మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ ఆండ్రోజన్స్ అంటారు, అవి ఫీమేల్స్ లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సేమ్ మేల్ ప్యాటర్న్ లానే ఉంటుంది. అంటే ఫేస్ మీద పింపుల్స్ చాలా ఎక్కువ ఉండడము, అండ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది, హిర్సుటిజం అంటే ఫేస్ మీద సైడ్ కి హెయిర్ ఎక్కువ ఉండడం, బియర్డ్ రావడము, సో ఫేషియల్ లిప్స్ మీద అప్పర్ లిప్స్ మీద హెయిర్ ఉండడము, ఇలా కొన్ని ప్లేసెస్ లో హెయిర్ అనేది ఎక్కువ ఉండడం, మేల్స్ లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో అలా ఏమన్నా ఉందా, ఆర్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ ఆండ్రోజన్ లెవెల్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయా, ఇది ఈ రెండు ఇంకొక సింటమ్ లా చూస్తాము. అండ్ థర్డ్ వన్ ఇస్ స్కాన్ చేసినప్పుడు మనకి 20 or more eggs ఇన్ ఈచ్ ఓవరీ. సో ఓవరీలో ఎగ్స్ అనేవి ఇందాక చెప్పాం కదా చిన్న స్టేజ్ లో అరెస్ట్ అయిపోయి ఉంటాయి. అలాంటి ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ట్రాన్స్వెజైనల్ స్కాన్ ఒక అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మెషిన్ తో చేసినప్పుడు ఎక్కువ ఎగ్స్ కనిపించినప్పుడు మనము ఈ 3లో ఏ 2 ఉన్నా కూడా పేషెంట్ కి మనము పీసీఓఎస్ అని డయాగ్నోస్ చేస్తామండి. పీసీఓడి. సో ఈ పీసీఓడిని మనం రివర్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? సో చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, మేడం నాకు సర్జరీ చేయండి పీసీఓడి పోతుందంట కదా. అదొక అపోహ మాత్రమే అండి. మన ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ పీసీఓడిలో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల బరువు పెరగడము, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ కంట్రోల్ కాకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో మన చేతిలో ఉంది ఎలా కంట్రోల్ చేసుకోవడం అనేది చూస్తే బరువు. సో బరువు అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తామండి. బికాస్ ఇట్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో పెద్దగా చేసేదేమి ఉండదు, ఉన్న బరువులో ఒక 5% వెయిట్ లాస్. సో అర్జెంట్ గా ఏదో సడన్ గా 40 kgs తగ్గండి 20 kgs తగ్గండి అని కాకుండా ఒక 5% వెయిట్ లాస్ అయినా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తుంటాం. అంటే ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది రెగ్యులర్ కావడము, ఇంబ్యాలెన్స్ అనేది అవన్నీ చూస్తుంటాము. సో అలా వెయిట్ లాస్ కి మనము రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోమని చెప్తాము. అంటే సడన్ గా మొత్తం ఫుడ్ మానేసి ఏదో మళ్ళీ బరువు తగ్గగానే ఇంకో మళ్ళీ ఎక్స్ట్రా తినేసి ఎక్కువ పెరగడం అట్లా కాకుండా కంటిన్యూస్ గా అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. జస్ట్ బికాస్ ఒక 5% తగ్గాము అయిపోయిందని కాకుండా అది లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ చేస్తుండాలి. జస్ట్ బికాస్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు పిల్లలు పుట్టేసాక అయిపోయిందనో కాకుండా, బికాస్ అది లైఫ్ లాంగ్ ఉండే డిజార్డర్, అది కంటిన్యూస్ గా ఫాలో అవ్వాలి టిల్ మెనార్క్. సో సింపుల్ క్యాలరీ రిస్ట్రిక్షన్, ఇప్పుడు తినేవే తినొచ్చు, హెల్దీ డయట్, కంప్లీట్ జంక్ కట్ డౌన్ చేయమని చెప్తుంటాము, ప్రాసెస్ ఫుడ్స్ ప్రాసెస్ డ్రింక్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్తుంటాం. జంక్ ఫుడ్ అనేది బేసిక్లీ ఫ్రెష్ ఇంట్లో చేసే అన్ని తినొచ్చండి, కానీ కొంచెం క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయడము అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేయడం.
ఓకే. మినిమం 75 minutes అన్న ఆర్ అట్లీస్ట్ 10,000 steps per day సింపుల్గా చెప్పుకోవాలంటే చేయడం. అలాంటి చిన్న చిన్న చేంజెస్తోని చాలా మందికి కంట్రోల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ సైకిల్స్ రెగ్యులర్ అయిపోవడము, ఎటువంటి ట్రీట్మెంట్స్ లేకుండా ప్రెగ్నెన్సీ రావడము, ఎగ్ పెరగడం, రిలీజ్ అవ్వడం అలాంటివి అవుతూ ఉంటాయండి. సో జస్ట్ బికాస్ సర్జరీ చేయండి అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, పీసీఓడికి డ్రిల్లింగ్ అనే సర్జరీ ఉంటుంది, సో ఆ డ్రిల్లింగ్ చేయగానే పీసీఓడి అనేది మాయమైపోతుంది అంటారు. అలాంటి కాదండి. పీసీఓడి ఒకసారి ఇప్పుడు మీరు చేసిన డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ లో అంటే ఎగ్స్ ని తీసేయడం అలా ఏమైనా సో డ్రిల్లింగ్ అంటే ఏంటంటే ఎవరికైతే మనకి టాబ్లెట్స్ పెట్టినా రెస్పాన్స్ రావట్లేదు, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా రెస్పాన్స్ రావట్లేదు, ఎగ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి పెరగట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ లాగా, అంటే ఇంజెక్షన్స్ ఇచ్చిన రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి సెకండ్ లైన్ ట్రీట్మెంట్ లాగా చెప్తామండి. ఆ డ్రిల్లింగ్ లో కూడా ఏంటంటే వాళ్ళు చాలా మంది అపోహ ఏంటంటే ఉన్న ఎగ్స్ అన్ని డ్రిల్ చేస్తారు అనే అపోహ ఉంటుంది. అది అపోహ మాత్రమే. బికాస్ ఎగ్స్ అనేవి కావాలి ప్రెగ్నెన్సీ రావడానికి. అవన్నీ డ్రిల్ చేసామంటే ఓవరీ డ్యామేజ్ అయిపోతుంది, మొత్తం ఎగ్స్ నెంబరే పడిపోతుంది. అలా కాకుండా ఒక 3 లేదా 4 డ్రిల్స్ మాత్రమే పెడతాం. అలా పెట్టడం వల్ల లోకల్ ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో దానికి కొంచెం రెగ్యులరైజ్ అవుతుందని చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది. సో అంతే తప్ప మొత్తం ఉన్న ఎగ్స్ అన్ని డ్రిల్ చేసేసి ఓవరీ డ్యామేజ్ చేస్తాం అనేది కాదు. అలా చేయడం వల్ల డ్యామేజ్ అవుతుంది, ఓవరీ రిజర్వ్ పడిపోతుంది, అతుకులు ఫామ్ అవుతాయి, దాంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది పేషెంట్ ని మనం క్లియర్ గా సెలెక్ట్ చేసుకొని ఆ ప్రొసీజర్ అనేది చాలా జాగ్రత్తగా చేసినప్పుడు దాని యూజ్ ఉంటుందండి. జస్ట్ బికాస్ ప్రొసీజర్ చేసాం కదా అని డ్రిల్లింగ్ చేయడం అంటే మొత్తం ఎగ్స్ అనేవి మాత్రం తీయం. ఓకే. అంటే ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అవుతుందా లేదు అని అంటే ఎట్లాంటి కేసెస్లో ఈ పీసీఓడి అనేది రివర్స్ చేసుకోకుండా ఉంటుంది? సో జనరల్గా చాలా మందిలో ఆల్మోస్ట్ అప్ టు 70% మెంబర్స్లో మనకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లోనే సైకిల్స్ రెగ్యులరైజ్ అయిపోవడము, ప్రెగ్నెన్సీస్ రావడము, ఎగ్ ప్రాపర్గా పెరగడం అనేది చూస్తుంటామండి. ఒక 30-40%లో మాత్రం ఎంత చేసినా కూడా వాళ్ళకి ఇంకా రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు. వాళ్ళకి మాత్రం మెడికేషన్ అనేది అంటే సెకండ్ లైన్ ట్రీట్మెంట్స్ అనేవి టాబ్లెట్స్ లా చెప్తాం. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏం కంప్లైంట్ ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. పేషెంట్స్ అందరూ ప్రెగ్నెన్సీ కోసం రానవసరం లేదు. కొంతమంది ఏంటంటే నాకు ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ అయితే సరిపోద్ది మేడం అంటారు. సో వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్ అవ్వడానికి కొన్ని టాబ్లెట్స్ పెడతాము. లేదంటే వాళ్ళకి ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి, లేదంటే ఈ హెయిర్ ఎక్కువ ఉంది, అది ట్రీట్ కావాలి అంటే దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవి అడ్వైస్ చేస్తాం. లేదా ఒకవేళ వాళ్ళకి ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే మాత్రం దానికి తగ్గట్టుగా ఎగ్ ఏదైతే పెరగట్లేదో, ఇప్పుడు చిన్న చిన్న స్టేజ్ లో అరెస్ట్ అయిపోయానని చెప్పాం కదా ఎగ్స్, అవి పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తామండి. సో ఆ టాబ్లెట్స్ లో ఆల్మోస్ట్ 70-80% మెంబర్స్ కి రెస్పాన్స్ అనేది చూస్తుంటాం జస్ట్ సింపుల్ టాబ్లెట్స్ తోని. కొంచెం మందిలో మాత్రం వాళ్ళకి టాబ్లెట్స్ కూడా రెస్పాన్స్ రానప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తుంటాం. సో ఆ ఇంజెక్షన్స్ లో జనరల్ గా చాలా మంది రెస్పాండ్ అవుతారు. వెరీ ఫ్యూ పర్సెంట్ అసలు వాళ్ళకి ఎంత డోస్ ఇంజెక్షన్స్ ఇచ్చినా రెస్పాన్స్ రాకపోయినప్పుడు వాళ్ళకి హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అవ్వని అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి, సో ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఎక్కడి వరకు దారితీస్తుంది? సో ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అండ్ మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ అయితే సేమే ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ అదే చెప్పాను కదా, పీసీఓడి అనేది జస్ట్ ఏదో మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, పిల్లలని కాకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ ఏదైతే ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకున్నామో అవి లైఫ్ లాంగ్ ఫాలో అవుతూ ఉండాలి. అండ్ కొన్ని అడ్జువెంట్ టాబ్లెట్స్ లాగా కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఓన్లీ చెప్పాను కదా వాళ్ళ ఇష్యూస్ ని బట్టి అది మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ అందరికీ టాబ్లెట్స్ అనేవి జనరల్గా అది అపోహ, అది అందరికీ అవసరం లేదు. యంగ్ ఏజ్ నుంచే ఇన్ఫాక్ట్ టీనేజర్స్ లో కూడా ఈ ఇష్యూస్ చూస్తున్నాం. యంగ్ ఏజ్ లోనే బరువు ఎక్కువ పెరగడము, చాలా ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ ఉండడం, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ పీరియడ్స్ రిలేటెడ్ ఆ ఇష్యూస్ తో పాటు ఇప్పుడు ఇది కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో దానికి ట్రీట్మెంట్ అనేది అంటే ఇట్స్ టఫ్ ఓన్లీ, బట్ స్టిల్ బెస్ట్ ట్రీట్మెంట్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వెయిట్ మోడిఫికేషన్. ఓకే. అయితే మనం పీరియడ్ సైకిల్ గురించి మాట్లాడుకుంటుంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే ఫంక్షన్స్ ఉన్నాయనో, లేదు మ్యారేజెస్ ఉన్నాయనో, లేదు ఇంకేదో పూజలు ఉన్నాయని చెప్పేసి పీరియడ్ సైకిల్ని పోస్ట్ పోన్ చేయడము, లేదంటే ప్రీపోన్ చేయడము, మెడిసిన్స్ యూస్ చేసుకొని కానీ ఇంజెక్షన్స్ యూస్ చేసుకొని కానీ చేస్తూ ఉంటారు కదా. సో అది మన పీరియడ్ సైకిల్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? చూపిస్తుందండి డెఫినెట్గా. అంటే కొంచెం మంది అయితే అట్లీస్ట్ డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండానే వాళ్ళ ఓన్గా తెలిసి అంటే ఫార్మసీకి వెళ్ళి ఇవ్వమనగానే ఇచ్చేస్తున్నారు. చాలా కామన్గా చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. అంటే చిన్న చిన్న దానికి నాకు తెలుసు టాబ్లెట్ నేను వాడతానని వాడుతున్నారు. అట్లాంటి జనరల్గా అడ్వైస్ చెయ్యమండి అంటిల్ అన్లెస్ ఇట్స్ వెరీ రిక్వైర్డ్. జనరలీ అట్లాంటి టాబ్లెట్స్ అంటే యూజ్ చేద్దని చెప్తాం. సో మనం బేసిక్లీ దీనిలో ఏంటంటే ఇచ్చే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. నార్మల్ గా ఒక సైకిల్ రెగ్యులర్ గా రావాలంటే ఈస్ట్రోజన్ అనేది ఫస్ట్ పెరగాలి, ఈస్ట్రోజన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ కూడా యాడ్ అయ్యి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు తగ్గినాక పీరియడ్ వస్తుంది. సో ఇష్టం ఉన్నట్టు ప్రొజెస్ట్రాన్ అనేది తీసుకుంటే సైకిల్ రెగ్యులర్ గా పనిచేసేది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక యాక్సిస్, బ్రెయిన్ నుంచి ఓవరీస్, ఓవరీస్ నుంచి యూట్రస్, మళ్ళీ బ్రెయిన్ ఒక సర్కిల్ లాగా ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ మనం బయట నుంచి తీసుకునేసరికి బ్రెయిన్ చేయాల్సిన పని సరిగ్గా చేయదు. సో దానివల్ల ఏంటంటే ఇర్రెగ్యులర్ అయిపోవడం కొంచెం మందిలో, ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ 2-3 సైకిల్స్ మీద చూపించడము అట్లా కూడా ఉంటుంది. సో ఊరికనే తీసుకోవడానికి అట్లా జనరల్గా అంటిల్ అన్లెస్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్ తప్ప తీసుకోవద్దని చెప్తామండి. ఓకే. అంటే ఇప్పుడు సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంటుంది. కొంతమందికి ఏంటి అని అంటే నేను చూసిన దాంట్లో ఒక 6 months 1 year వరకు కూడా ఒక్కసారి 2 సార్లు యూస్ చేస్తే సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్లీ ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ సైకిల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అని అంటే దానికి మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా? ఇప్పుడు అంటే లైఫ్ స్టైల్ నుంచి వచ్చింది కాదు కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే అందుకనే ఫస్ట్ థింగ్ ఇస్ ప్రివెన్షన్. ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. సో అట్లాంటి టాబ్లెట్స్ అవసరం ఉంటే తప్ప తీసుకోవద్దు. అండ్ సెకండ్ థింగ్ ఓన్లీ అండర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకోమని చెప్తాం. ఊరికనే వెళ్ళి హాస్పిటల్ అంటే ఫార్మసీలో వెళ్ళి తీసుకోవడం కాకుండా ప్రాపర్ గా డాక్టర్ దగ్గర చూపించుకొని అవసరమైతే స్కాన్ చేయించుకొని ఎప్పటిదాకా వాడాలి, ఎన్ని డేస్ వాడాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెంమంది ఏంటంటే బికాస్ ఈ టాబ్లెట్స్ ఏంటంటే మనం ఇచ్చేవి హార్మోన్స్ అండి, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు. కొంచెంమంది పడని వాళ్ళు తెలియకుండా వేసుకుంటే ఆల్మోస్ట్ బ్లడ్ క్లాట్ అయ్యి అట్లాంటి ఇష్యూస్ వరకు కూడా వెళ్ళి ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో అది ప్రాపర్ గా డాక్టర్ ఇవాల్యుయేట్ చేసి అవసరం ఉంటేనే అది తీసుకోవడం. అండ్ దాని ఎఫెక్ట్ అనేది మనము చెప్పాను కదా, మళ్ళీ ఆ 2-3 సైకిల్స్ లో రెస్పాన్స్ సరిగా లేదు అంటే ఇప్పుడు నార్మల్ సైకిల్ ఏదైతే ఆ మొత్తం రిథమ్ అనేది ఉందో అది డ్యామేజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే ఒక 2-3 సైకిల్స్ లోనే మళ్ళీ నార్మల్ కావచ్చు. బట్ కొంతమందికి ఇట్ మైట్ టేక్ టైమ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్సీ. సో ఇప్పుడు మనం సైకిల్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న పర్సన్కి ఒక హెల్దీ పీరియడ్ సైకిల్ అంటే ఎన్ని డేస్ నుంచి ఎన్ని డేస్ వరకు ఉంటుంది? సో నార్మల్గా చూస్తే మనము 21 to 35 days సైకిల్ నార్మల్ అని చెప్తామండి. కానీ ఇప్పుడు మీకు 21 days సైకిల్ ఉంది, సడన్ గా 21 day నుంచి సడన్ గా 35 days వరకు రాలేదు, 40 days వరకు రాలేదంటే అది అబ్నార్మల్ అని చెప్తాం. ఇప్పుడు 28 days సైకిల్ ఉన్నప్పుడు అది నార్మల్. బట్ అందరికి 28 days సైకిల్ ఉండాల్సిన అవసరం లేదు. 21 to 35. ఇప్పుడు కొంతమందికి 35 days కే వస్తుంది ఎవ్రీ టైం, నార్మలే. సడన్ గా 35 days కి వచ్చేది 21 days కో లేదంటే ఇంకా తొందరగా వస్తుంది అనుకోండి, దట్ ఈస్ అబ్నార్మల్. ఆర్ ఇప్పుడు సైకిల్ ఎవరికైనా సరే 21 days లోపే వచ్చేస్తుంది, ఫ్రీక్వెంట్ గా వస్తుంది, లేదంటే 30 days 40 days 50 days అయినా రావట్లేదు, లేదంటే ఓన్లీ టాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది, అది మళ్ళీ అబ్నార్మల్. అండ్ ఆల్సో డ్యూరేషన్ చూడడము అండ్ ఫ్లో కూడా ఎలా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫ్లోలో పెద్ద పెద్ద క్లాట్స్ పడిపోతున్నాయి అంటే దట్ ఈస్ అబ్నార్మల్. మరి ఫ్రీక్వెంట్ గా ప్యాచ్ చేంజ్ చేయాల్సి వస్తుంది, పెద్ద క్లాట్స్ పడుతున్నాయి. ఆర్ ఇప్పుడు 2 to 7 days నార్మల్ డ్యూరేషన్ అని చెప్తాము. ఇప్పుడు 7 days కూడా మరీ కంటిన్యూస్ ఫ్లో ఉంది, లేదంటే మరీ ఎక్కువ 15 days అవుతుంది, దట్ ఈస్ అగైన్ అబ్నార్మల్. సో మనకి ఎలా ఉంది సైకిల్ అదేమైనా చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతే అబ్నార్మల్ అని చెప్తాము. ఆర్ ఈ 21 to 35 days ముందో తర్వాతనో పడుతుందన్నా కూడా అబ్నార్మల్ లాగా చెప్తాం నార్మల్గా. ఓకే. ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి బ్లీడింగ్ అనేది 3 days, కొంతమందికి ఏంటంటే జస్ట్ ఇట్లా ఒక 1-2 days ఉండి అయిపోవడం, అంటే 5 days కంప్లీట్గా ఉండాలంటారా? లేదు అని అంటే 3 days నుంచి లేదండి, నార్మల్గా ఫ్లో అయితే 2 to 7 days అని చెప్తాం. 2 days ప్రాపర్గా ఫ్లో అయినా కూడా వాళ్ళకి ఎప్పుడు అంతే అవుతుంది అంటే అది నార్మలే. ఓకే. ఊరుకురికి ఎప్పుడు 5 days అయ్యేది సడన్ గా ఈసారి ఏదో 1 or 2 days అయిందంటే మేబీ అది అలా కొత్తగా చేంజ్ అవుతుంది అంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోమని చెప్తాం. వాళ్ళకి లేదు ఎప్పుడు 2 days సైకిలే ఉంది, 2 days ప్రాపర్ గా ఫ్లో ఉంది అంటే మాత్రం, కొత్తగా ఏం చేంజెస్ లేవంటే మాత్రం దట్ ఇస్ స్టిల్ నార్మల్ అనే చూస్తాం. బట్ ఫ్లో అనేది ప్రాపర్ గా ఉందా లేదా చూసుకుంటాం. అసలే ఫ్లో లేదు, జస్ట్ స్పాటింగ్ లానే ఉంది, లేదంటే 15 days, కొంతమంది ఏంటంటే కంటిన్యూస్ గా 10 days 15 days స్పాటింగ్ అవుతుంది అంటారు. అలా ఉన్నప్పుడు మాత్రం ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఏమైనా లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తామండి. ఆర్ ఏమన్నా ఇంటర్మెన్స్ట్రల్ అంటే పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ లాగా రావడము, చిన్నగా ఒక్కొక్కసారి కొంతమందికి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్పాటింగ్ లా ఉంటుంది. బట్ అట్లా కాకుండా వాళ్ళకి పీరియడ్ ముందే ఒక 10 days ముందు నుంచి స్పాటింగ్, ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం దానికి ఎందుకు అట్లా అవుతుంది అనేది ఇవాల్యుయేట్ చేసుకోవడం. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనకి పీరియడ్స్కి ముందు వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ థింగ్ అనేసి అంటుంటారు. అయితే ఇప్పుడు ఈ 30 days సైకిల్లో అలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉందనుకోండి, సో అది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? సో వైట్ డిశ్చార్జ్ అనేది ఇట్ ఈస్ వెరీ, అంటే దాని మీద చాలా అపోహలు ఉన్నాయండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ రాగానే వాళ్ళకి ఏదో హెల్త్ పాడైపోతుంది, వీక్ అయిపోతారని చాలా అపోహలు ఉన్నాయి. అసలు డిశ్చార్జ్ అంటే ఎలా, ఏ కలర్ లో ఉంది, వాటరీ ఉందా, లేదంటే కర్డీ డిశ్చార్జ్ అంటారు అలా ఉందా, లేదంటే గ్రీనిష్ డిశ్చార్జ్ ఉందా, ఇంకేదైనా పస్ కలర్ లో ఉందా, బ్లడ్ కలర్ లో ఉందా, అవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటరీ డిశ్చార్జ్ డ్యూరింగ్ ఎస్పెషల్లీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వాటరీ డిశ్చార్జ్ అనేది నార్మల్. బట్ ఈ ఏదన్నా కలర్ లో వేరే కలర్ లో ఉంది, దాంతో పాటు ఇచ్చింగ్ ఉంది, లేదంటే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉంది, అలా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కాజెస్ అనేవి చూసుకోవాలండి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదంటే వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అలా ఏమన్నా ఉన్నాయా, ఒక సింపుల్ పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తే మనకి డిశ్చార్జ్ కలర్ ఏంటి, అది ఏంటనేది తెలిసిపోద్ది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంతే తప్ప జస్ట్ క్లియర్ వాటరీ డిశ్చార్జ్ ఉంది, ఎస్పెషలీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఉంది,
అలాంటప్పుడు అది అది కంప్లీట్లీ నార్మల్, దానివల్ల ఏదో అది ఎక్కువ అవుతుందని అబ్నార్మల్ అని కాదు, అట్లయితే అది కేవలం అపోహ మాత్రమే అండి. ఇప్పుడు అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది మనకి త్రూ అవుట్ ద మంత్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? లేదండి, అది జనరలీ ఇట్ ఈస్ వెరీ నార్మల్. ఏం ఇష్యూ లేనంత వరకు ఇచ్చింగ్, ఫౌల్ అంటే స్మెల్లింగ్ దానికి రీజన్ అట్లాంటి ఏమై ఉండొచ్చు మ్యామ్? నార్మల్గా ఏంటంటే వెజైనల్ అది లూబ్రికేషన్ అని కూడా చెప్పొచ్చు అండి. ఇప్పుడు సెక్షువల్ అరౌజ్ ఉన్నప్పుడు కూడా లూబ్రికేషన్ అంటే క్లియర్ వాటర్ డిశ్చార్జ్ లాగా రావడము, లోకల్ గ్లాండ్స్ దగ్గర నుంచి మనకి ఆ డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఓకే. సో అది కొంచెం అందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం అందులో కొంచెం తక్కువగా ఉంటుంది. నార్మల్గా హెల్దీ వెజైనా నుంచి ఆ క్లియర్ డిశ్చార్జ్ అనేది ఇట్ ఇస్ నార్మల్. ఓకే. మనకి లేదు ఇంకా పైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే మాత్రం అంత క్లియర్ డిశ్చార్జ్ లాగా ఉండదు. కలర్ చేంజెస్. ఈ వెజైనల్ డిశ్చార్జ్ కూడా నార్మల్ డిశ్చార్జ్ అయితే ఎప్పుడైతే ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైం వరకు క్లియర్ వాటరీ లాగా ఉంటుందండి. దాని తర్వాత ఏంటంటే కొంచెం స్ట్రెచ్ అనేది అంత స్ట్రెచ్ అవ్వదు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్. బట్ త్రూ అవుట్ ద మెన్స్ట్రల్ సైకిల్ వెజైనల్ డిశ్చార్జ్, నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఇస్ ఆల్సో నార్మల్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఇచ్చింగ్, ఫౌల్ స్మెల్, వేరే కలర్ ఉంటే తప్ప అప్పుడు మాత్రం ఇవాల్యుయేట్ చేసుకొని దానికి కాజ్ ఏంటి, దానికి ఎటువంటి టాబ్లెట్స్ ఉంటాయి అనేది చూసుకొని ఇన్ఫెక్షన్స్ అనేవి రూల్ అవుట్ చేసుకోవాలండి డెఫినెట్లీ. ఓకే. మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్యకాలంలో. అంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. సో అలా డిసైడ్ చేసుకున్నప్పుడు ఒకసారి ఇవాల్యుయేట్ జస్ట్ డాక్టర్ని గైనకాలజిస్ట్ కలిసినప్పుడు వాళ్ళు ఈ షీ ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ చూస్తారండి. సో బేసిక్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, థైరాయిడ్ బాగానే ఉందా, ప్రొలాక్టిన్ ఇలా కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ నార్మల్గానే ఉన్నాయా, బిఎంఐ ఎలా ఉంది, మరీ ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఏమైనా ఉన్నారా, అవి చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఆర్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ కంటిన్యూ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వాళ్ళు ముందు నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక 2-3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఇస్తారు. అది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. వాళ్ళు దానివల్ల చాలా సింపుల్ టాబ్లెట్, బట్ దానివల్ల బేబీకి ఏం ఇష్యూస్ రాకుండా చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది అది. సో అలాంటి టాబ్లెట్స్ ముందే స్టార్ట్ చేశారా, అవసరమైతే ఇంకేమైనా మల్టీవిటమిన్ స్టార్ట్ చేయాలా పేషెంట్ కండిషన్ ని బట్టి, ఒకవేళ హిమోగ్లోబిన్ సరిగ్గా లేదంటే ఐరన్ టాబ్లెట్ స్టార్ట్ చేయడము, లేదంటే థైరాయిడ్ ఏమైనా కరెక్షన్ చేయాలి, ఇంకేమైనా హార్మోనల్ కరెక్షన్ చేయాలా. సో ఇవన్నీ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ లో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. జస్ట్ బికాస్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి ఈజీగా రావచ్చు కూడా, బట్ స్టిల్ అది కంటిన్యూ కావాలన్న ఏదన్నా మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామనే ముందే ఒకసారి డాక్టర్ని కలిసినట్టయితే ఇవన్నీ చెక్ చేసుకొని ఇష్యూ ఉంటే ముందే చెప్తారు, ఏం లేదంటే వాళ్ళు న్యాచురల్ గానే ట్రై చేస్తారు. జస్ట్ ఓన్లీ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ మాత్రం తీసుకోమని చెప్తాం. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేశారు, వాళ్ళకి కొన్ని డేస్ వరకు రాలేదు అని అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చాలా మంది ఏంటి అని అంటే ఐవీఎఫ్కి చూస్తారు. బట్ నిజంగా ఎప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఎప్పుడు? అది ఒక పెద్ద అపోహ అండి. అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనగానే ఐవీఎఫ్ అనేది జనరల్ గా అవసరం పడదు. ఇప్పుడు మీరు ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినా కూడా చాలా మందికి అపోహ ఉంటుంది, ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే ఐవీఎఫ్ఏ లేదంటే ఐఓఏ. అది కేవలం అపోహ మాత్రమే. బికాస్ న్యాచురల్ గా అంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఇవాల్యుయేషన్ చేస్తాము, స్కాన్ చేస్తాము, హార్మోన్ టెస్ట్లు ఇస్తాము, హస్బెండ్ కి సిమెనాసిస్ చేస్తాము, ట్యూబ్ టెస్ట్ చేస్తాం, ఇవన్నీ బాగున్నాయి అన్నప్పుడు యంగ్ ఏజ్ అయితే పెద్దగా ట్రీట్మెంట్స్ ఏం తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్ జస్ట్ ఏ టైంకి ఎగ్ పెరుగుతుంది, ఏ టైం రిలీజ్ అవుతుందో చూసి అలా చెప్తాం. ఆ టైంలో రిలేషన్ లో ఉండమంటాం. సో టైం ఇంటర్ కోర్స్ అంటాం. న్యాచురల్ గానే ట్రై చేయమని చెప్తాం. కొంచెం టైం ఇచ్చారు, కొన్ని మంత్స్ టైం ఇచ్చారు, అయినా రావట్లేదు, లేదంటే ఈ టెస్ట్లు చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఎగ్ కౌంట్ తగ్గింది, లేదంటే స్పర్మ్ కౌంట్ తగ్గింది, అది కూడా డైరెక్ట్ ఐవీఎఫ్ కాదు, అసలు ఎందుకు తగ్గింది, దానికి ఇంకేం చేయగలుగుతాము, ఏ లెవెల్లో ఉంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తామండి. అంతేగాని జస్ట్ బికాస్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనగానే ఐవీఎఫ్ అనేది జనరల్గా అవసరం పడదు. ఇన్ఫాక్ట్ 100 people వస్తే ఆల్మోస్ట్ 60% వరకు మాత్రం చిన్న ట్రీట్మెంట్స్ లోనే అయిపోద్ది. ఆ మిగిలిన 30-40% కి మాత్రం దే మైట్ రిక్వైర్ హైయర్ ట్రీట్మెంట్స్. ఓకే. ఇప్పుడు ఐవీఎఫ్ అంటే దాంట్లో ప్రాసెస్లో ఏమైనా ఉంటాయి? ఇప్పుడు మీరు అన్నారు అంటే ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనేసి, అంటే ఏ ప్రాబ్లం ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఎలా క్యూర్ చేసుకుంటాము? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమన్నా ఓన్లీ ఎగ్ పెరగట్లేదు అనుకోండి, వాళ్ళకి స్కాన్ చేస్తే ఎగ్ పెరగట్లేదు, మిగతా అన్ని బాగానే ఉన్నాయి, ఎగ్ పెరిగి రిలీజ్ అవుతాయి కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. సో ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాం. సింపుల్ 5 days టాబ్లెట్స్ ఉంటాయి, దాంతో చాలా మందికి ఎగ్ పెరుగుతుంది. అండ్ ఆ పెరిగి రిలీజ్ అయిన టైం చూసి ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తాము, ఆ టైంలో రిలేషన్ లో ఉండమని చెప్తాం. సో దీనిలో చాలా మందికి ప్రెగ్నెన్సీ రావచ్చు. లేదంటే ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్నగా ఇప్పుడు స్పర్మ్ లో కౌంట్ అంతా బాగానే ఉంది, మైల్డ్ మొటిలిటీ ఇష్యూస్, కొన్ని సింపుల్ యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి పెడితే కొంతమందికి రెస్పాన్స్ కూడా చూస్తుంటాము. సో వాళ్ళకి ఓన్లీ ఆ సింపుల్ టాబ్లెట్స్ అనేవి సరిపోతాయండి. ఇప్పుడు అదే ఒకవేళ ఏజ్ అనేది చాలా ఎక్కువ ఉంది, 40s అట్లానే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఐవీఎఫ్ అవసరం ఉండదండి. బట్ స్టిల్ యంగ్ ఏజ్ లో ఒకవేళ ఎగ్ తగ్గినా, లేదంటే ఏజ్ ఎక్కువైనాక కూడా ఎగ్ మరీ తక్కువగా ఉంది, లేదంటే ట్యూబ్స్ లో బ్లాక్స్ ఉన్నాయి, సర్జరీ చేయలేము, కొన్నిసార్లు ట్యూబ్ లో బ్లాక్ ఉన్న సర్జరీ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ సర్జరీ చేసే
అంటే డ్యామేజ్ అయిపోయినాయి కంప్లీట్గా ట్యూబ్స్ అన్నప్పుడు, లేదంటే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది, అది మరీ గ్రేడ్ 4 అంటే చాలా ఎక్కువ సివియర్గా ఉంది, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్పాల్సి వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఏజ్ అనేది డెఫినెట్గా ఫస్ట్, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి జనరల్గా ఐవీఎఫ్ అనేది ఎక్కువ పడుతుంది. అంటే నార్మల్లో మనకి పాసిబుల్ అవ్వదు అని. ఒక్కొక్కసారి ఏంటంటే యంగ్ ఏజ్ లో కూడా ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఓల్డ్ ఏజ్ లో చూస్తున్నాము ఎగ్ కౌంట్ తగ్గింది, స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉంది, లెస్ దెన్ 5 million ఉంది, అలా ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి దే మైట్ డైరెక్ట్లీ రిక్వైర్ ఐవీఎఫ్. ఓకే. అంటే నేను చూసిన ప్రాసెస్ ఏంటి అని అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఎగ్ అనేది ఉంటుంది, మనం స్పర్మ్ని ఇన్సర్ట్ చేస్తాము అనేసి అంటుంటారు. లేదు ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎగ్ స్పర్మ్ రెండు కలిపి బయట మీరు అనేది ఏంటంటే ఐవీఎఫ్ ఇక్సీ మధ్యలో డిఫరెన్స్ అండి. ఓకే. సో ఐవీఎఫ్ లో ఏంటంటే రెండు కూడా మనకి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రొసీజర్సే. ఐవీఎఫ్ లో ఏంటంటే ఎగ్స్ తీసుకుంటాము, ఒక ఎగ్ దగ్గర కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్పర్మ్స్, 50,000 స్పర్మ్స్ ప్లేస్ చేస్తాం. సో నార్మల్గా ఏమవ్వాలి, ఎగ్ స్పర్మ్ కలవాలి, ఆ కలయికని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఫర్టిలైజేషన్ అనేది ఐవీఎఫ్ లో న్యాచురల్ గా అవ్వాలి. వేరే ఇక్సీలో ఏంటంటే ఎగ్ తీసుకుంటాము, ఒక స్పర్మ్ డైరెక్ట్ గా తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. సో ఈ ఫర్టిలైజ్ అంటే మనం డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి మనకి ఆ న్యాచురల్ సెలెక్షన్ అవన్నీ జనరల్ గా మనమే సెలెక్ట్ చేసి ఇస్తున్నాం కాబట్టి, వేరే న్యాచురల్ గా ఏమవుతుంది, ఎగ్గే సెలెక్ట్ చేసుకుంటుంది, ఏ స్పర్మ్ ఉంది అని సెలెక్ట్ చేసుకొని అది ఆ సెలెక్ట్ చేసుకున్న స్పర్మ్ పెనెట్రేట్ చేసి ఎగ్ వాల్ ని లోపలికి వెళ్ళాలి. సో అక్కడ ఏమన్నా ఒక్కొక్కసారి ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ మరి అన్ని థౌజండ్స్ లేవు, లెస్ దాన్ 1 million ఉంది, ఎగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనము అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం, దానికి స్పెషల్ గా ఇక్సీ అనేది మోర్ యూస్ఫుల్. ఆర్ ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ అంతా ఒక్కొక్కసారి ముందు ఐవీఎఫ్ అయింది వాళ్ళకి, ఐవీఎఫ్ లో ఫెయిలియర్ అయింది అన్నప్పుడు మళ్ళీ నేను ఐవీఎఫ్ చేస్తాను ఉండదు, వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇక్సీ అని చెప్తాం. బికాస్ అక్కడ నేను సెలెక్ట్ చేసి నేను ఇంజెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్స్, అంటే ఆ లోపల ఎగ్ వాల్ పెనెట్రేషన్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉన్నా కూడా ఇట్ విల్ బైపాస్ అనమాట ఇక్సీ ద్వారా. ఓకే. ఇప్పుడు దీని వల్ల మనకి రిజల్ట్ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు మ్యామ్? సో మనకి సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్ లో లేదంటే ఇక్సీలో ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కాజ్ అండి, ఏ రీజన్ తో చేసాం. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, ట్యూబ్ లో బ్లాక్ ఉంది, ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ అంతా బాగున్నప్పుడు సక్సెస్ రేట్ అనేది 70% వరకు కూడా వెళ్తుంది, 80% కూడా వెళ్తుంది. వేరే పీజీటీ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి, జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోని మంచి యూట్రస్ లో పెడితే. వేరే ఇప్పుడు ఒకవేళ ఎగ్ కౌంట్ అంటే ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్ 40 years ప్లస్ ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఒక్కొక్కసారి సక్సెస్ రేట్స్ తగ్గుద్ది, బికాస్ వాళ్ళకి ఏంటంటే క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉంటాయి. ఆర్ యంగ్ ఏజ్ లోనే ఒకవేళ సపోజ్ క్వాలిటీ అనేది మరీ తక్కువ ఉంది, మనకి ఒక్కొక్కసారి క్వాలిటీ ఎగ్స్ బయటికి తీసినప్పుడు క్వాలిటీ తెలుస్తుంది అనమాట, తక్కువ ఉంది క్వాలిటీ అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయండి. సో ఇట్ రేంజెస్ బేస్డ్ ఆన్ పేషెంట్ సినారియో. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ప్రెగ్నెన్సీకి ట్రై చేశాడు, ఎంత టైం పీరియడ్ వరకు వెయిట్ చేయొచ్చు మనం ఒక ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు? సో వాళ్ళకి అంటే ఇన్ఫర్టిలిటీ అండ్ డయాగ్నోస్ చేయాలంటే మినిమం 1 year ట్రై చేయాలని చెప్తామండి. ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా రెగ్యులర్ ఇంటర్కోర్స్, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే ఆర్ డైలీ ఇంటర్కోర్స్ ట్రై చేస్తున్నారు, ఎస్పెషలీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో, బట్ స్టిల్ 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేస్తాం. ఓకే. ఇది యంగ్ కపుల్లో. వేరే ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఏంటంటే అంటే మోర్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి 1 year వెయిట్ చేయమని చెప్పము, 6 months వరకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మాత్రం వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేయమని చెప్తామండి. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది ఏంటంటే ట్యూబెక్టమీ చేపించేసుకుంటారు. సో చేపించుకున్న తర్వాత మెనీ రీజన్స్ వల్ల కొంతమంది ఏంటంటే మళ్ళీ బేబీ కావాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, న్యాచురల్ వేలో పాసిబుల్ అవుతుందా వాళ్ళకి? సో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? సో ఆల్రెడీ ట్యూబెక్టమీ అయినాక వస్తుంటారండి పేషెంట్స్, మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి, అన్ఫార్చునేట్లీ బేబీకి ఏదైనా అయినప్పుడు సో వాళ్ళకి ఆప్షన్ ఆఫ్ ట్యూబల్ రీకనలైజేషన్ అనేది చెప్తాం. ఓకే. బట్ ట్యూబల్ రీకనలైజేషన్ అనేది దాని సక్సెస్ అనేది డిపెండ్స్, అంటే ఎన్ని ఇయర్స్ కింద ట్యూబెక్టమీ చేయించుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది, అండ్ ఏ ప్రొసీజర్లో ట్యూబెక్టమీ చేశారు ఫస్ట్, ట్యూబ్ ఎంత మిగిలి ఉంటుంది అనే దాన్ని బట్టి సక్సెస్ రేట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయండి. ఇప్పుడు చాలా పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ తీసేశారు, నార్మల్ ట్యూబెక్టమీ ఏంటంటే ఒక చిన్న పార్ట్ ఆఫ్ ట్యూబ్ తీసేస్తారు. సో మరీ ఎక్కువ తీసారంటే మిగిలిన ట్యూబ్ లెంత్ మనం ఇప్పుడు స్టిచ్ చేసామంటే చిన్నగా ఉందనుకోండి, నార్మల్ ట్యూబ్ ఓవరీ అనాటమీ అంతా పాడైపోయిందంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఆర్ 4 years లోపల ఒకవేళ మనం ప్రొసీజర్ చేసాము, ట్యూబెక్టమీ అయ్యి వితిన్ 4 years చేసామంటే సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. మోర్ దెన్ 4 years అంటే చాలా ఇయర్స్ అవుతుంది, 10 years బ్యాక్ చేసాము ట్యూబెక్టమీ, ఇప్పుడు ట్యూబల్ రీకనలైజేషన్ అంటే సక్సెస్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అది చెప్తూనే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు రీకనలైజేషన్, వేర్ మనం ఏదైతే 2 మిగిలిపోయిన ట్యూబ్స్ ఉన్నాయో అది ఓపెన్ చేసి స్టిచ్ చేస్తారు. బట్ వీళ్ళకి ఏంటంటే మళ్ళీ న్యాచురల్ గా రానప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ అనే చెప్తాము. ఒకటి ఏంటంటే రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్. నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్ లోనే ఫామ్ అవుతుంది,
ఆ ఫామ్ అయిన ఎంబ్రియో యూట్రస్ లోపు వచ్చి 5th డేకి అతుక్కోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్యూబ్ ఒకవేళ డ్యామేజ్ ఉంది, ఆ రీకన్లేషన్ ప్రాసెస్ వల్ల ఏమైనా లోపల సీలియా అనేది డ్యామేజ్ అయింది అన్నప్పుడు ట్యూబ్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఎగ్ ట్రావెలింగ్ అనేది సో సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ రిస్క్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్, అంటే మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్, రీకన్లేషన్ చేశాక కూడా మూసుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు కూడా ఈ రిస్క్లన్నీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఆల్సో ఈ రీకన్లైజేషన్ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి పార్ట్నర్ కండిషన్ ఎలా ఉందో కూడా చూసుకుంటామండి. అండ్ ఆల్సో తన ప్రెసెంట్ కండిషన్, ఎగ్ కండిషన్ ఎలా ఉంది. అప్పుడు ట్యూబెక్టమీ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబెక్టమీ అయిపోయింది, ఎగ్ కండిషన్ బాగుంది. మేబీ 10-15 years తో వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ తనకే ఎగ్స్ కౌంట్ తగ్గింది, ఏంటంటే స్పర్మ్ లో ఇష్యూ ఉంది అన్నప్పుడు మళ్ళీ రీకన్లైజేషన్ చేసి అదంతా చేసే బదులు ఒక్కొక్కసారి డైరెక్ట్ ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, రీకన్లైజేషన్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇంత రిస్క్ తీసుకొని మళ్ళీ రాకపోతే టైం వేస్ట్ అవుతుంది, ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి అనుకుంటారు కదా. అలాంటి టైంలో మీరు ఐవీఎఫ్కి, సో అలాంటి వాళ్ళకి అంటే ఇండికేషన్ ఉన్న వాళ్ళకి ఆర్ పేషెంటే మాకు ఆ రిస్క్ వద్దు, మాకు మళ్ళీ అది క్లోజ్ అవుతుంది మళ్ళీ ఇదంతా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేస్తామండి. ఓకే, అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ ఏజ్ వరకు చేసుకోవచ్చు మేము? సో నార్మల్గా ఏఆర్టీ లా ప్రకారం ఐవీఎఫ్ ఆర్ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఫీమేల్లో 21 to 50 years వరకు చేయొచ్చు, అండ్ మేల్లో 21 to 55 years వరకు చేయొచ్చు అండి. సో 50 years is a cut off for female and 55 is a cut off for male. కానీ అంటే సక్సెస్ రేట్ అక్కడ వరకు ఎలా? సో జనరల్ గా ఆఫ్టర్ 40 ఆర్ ఆఫ్టర్ 37-38 ఫీమేల్లో ఎస్పెషల్లీ కొంచెం సక్సెస్ రేట్స్ తగ్గుతూ ఉంటాయండి. అంటే మరి 20s లో ఉన్నట్టు, బికాస్ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది 20s లో ఎక్కువ ఉంటుంది, 30s లో మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది, వేరే లేట్ 30s వచ్చేసరికి ఇంకా తగ్గుద్ది. 40s లో కూడా అంటే ప్రెగ్నెన్సీస్ రావచ్చు ఒక్కొక్కసారి, అది కంటిన్యూ 35 అనేది ఒక ఈ లోపల అయితే కొంచెం బెటర్ గానే ఉంటుంది ఐడియల్ అని చెప్తామండి, బట్ పేషెంట్ షుడ్ బి రెడీ కదా. ఓకే 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 మ్యామ్, అంటే పీరియడ్ సైకిల్ గురించి కానీ పీసీఓడి, పీసీఓఎస్, ఐవీఎఫ్ గురించి ఎన్నో విషయాలు మా కోసం, కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.